హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ 4 స్టార్స్. నా పేరు హర్షిని. ఈ వీడియోలో కేక్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. చిన్న చిన్న ఫంక్షన్స్కి మనం ఇంట్లోనే సులభమైన పద్ధతిలో తయారు చేసుకోవచ్చండి. మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ చాలా ఇష్టంగా తిన్నారండి, చాలా హ్యాపీ అయ్యారు. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని ఒక జల్లెడ తీసేసుకొని 1.5 కప్ మైదాని జల్లించుకోండి. ఎప్పుడైనా కేక్ చేసేటప్పుడు కంపల్సరీగా పిండిని జల్లించి తీసుకోవాలండి. ఇక్కడ 1.5 కప్పు మైదా పిండి తీసుకున్నానండి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల కేక్ అనేది చాలా బాగా వస్తుంది. అందులోనే చిటికెడు ఉప్పు అండి, 1.5 స్పూన్ బేకింగ్ పౌడర్ అండి. డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడే వేసేసుకోవాలండి. 1/2 స్పూన్ బేకింగ్ సోడా అండి, అన్నీ వేసేసి మంచిగా జల్లెడ పట్టేసుకోవాలండి. ఇది పక్కన పెట్టేసి 1.5 కప్పు మైదా పిండికి ఇక్కడ నేను 1 కప్పు చక్కెర తీసుకుంటున్నానండి. చక్కెరని మంచి ఫైన్ పౌడర్లా రెడీ చేసేసుకోవాలి. రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. నేను ఇక్కడ గ్రైండర్లో చేస్తున్నానండి. ఇలా గ్రైండర్ లేని వాళ్ళు విస్కర్ అయినా బీటర్ అయినా యూజ్ చేయొచ్చు. నాకు ఈ గ్రైండర్లోనే విస్కర్ కూడా చేసేది వచ్చిందండి. అలాగని చెప్పేసి నేను మిక్సీలో బీట్ చేసేసుకుంటున్నానండి అన్నీ. ఇక్కడ 100 గ్రాముల బటర్ని తీసేసుకోవాలండి. 100 గ్రాముల బటర్ని వేసేసుకొని ఒకసారి మంచిగా బీట్ చేసేసుకోవాలండి. మంచి క్రీమీ టెక్స్చర్ అనేది రావాలండి, చాలా సాఫ్ట్గా అయిపోవాలి. బీట్ చేసుకున్న తర్వాత అందులోనే షుగర్ పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ 2-3 బ్యాచెస్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ బీట్ చేసేసుకోవాలండి. మొత్తం ఒకేసారి వేయకూడదు. 2-3 బ్యాచెస్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ బీట్ చేసేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1.5 కప్ మైదా పిండికి ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నానండి. 1 కప్పుకి అయితే 2 ఎగ్స్ సరిపోతాయండి. 1.5 కప్ కాబట్టి ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నానండి. 3 ఎగ్స్ వేసేసి ఒకసారి మరొకసారి మంచిగా బీట్ చేసేసుకోవాలి. ఎక్కడ లమ్స్ లేకుండా మంచిగా బీట్ చేసేసుకోవాలండి. ఎంత బీట్ చేసుకుంటే మనకి అంత బాగా కేక్ అనేది వస్తుందండి. క్రాక్స్ లేకుండా చాలా బాగా వస్తుంది. మంచిగా బీట్ చేసుకున్న తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నానండి. మీకు నచ్చిన ఫ్లేవర్ ఏదైనా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ యూజ్ చేస్తున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసేసుకోవాలండి. వేసేసుకొని మనం తీసుకున్న మైదా పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ 2-3 బ్యాచెస్లో వేసుకుంటూ బీట్ చేసేసుకోవాలండి. మొత్తం ఒకేసారి వేయకూడదు. కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంచిగా బీట్ చేసుకోవాలి. మంచిగా బీట్ చేసుకున్న తర్వాత అందులోనే 1/2 గ్లాస్ పాలు వేసేసి మరొకసారి బీట్ చేసేసుకోవాలి. మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇక్కడ లమ్స్ లేకుండా చాలా క్రీమీ టెక్స్చర్గా చాలా బాగా వచ్చిందండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా రావాలండి. అలాగైతే మన కేక్ పర్ఫెక్ట్గా వస్తుందండి. అది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం కేక్ ట్రేని తీసేసుకోవాలండి. కేక్ ట్రేకి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా బటర్ కానీ ఆయిల్ కానీ బౌల్ చుట్టూ రాసేసుకోవాలండి. బటర్ పేపర్ కూడా వేసేసుకోవాలి.
అలాగైతే మనకి కేక్ అతుక్కపోకుండా నీట్గా చక్కగా వస్తుందండి. ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, బటర్ అయినా యూజ్ చేయొచ్చండి. మొత్తం రాసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మైదాపిండి పొడిపిండిని జల్లించుకోవాలండి. బౌల్ చుట్టూ ఈ విధంగా జల్లించుకోవాలి. అలాగైతే కేక్ అతుక్కపోకుండా చాలా బాగా వస్తుంది. ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటే అది మొత్తం తీసేసేయండి. తీసేసి మనం బటర్ పేపర్ పెట్టేసి మనం రెడీ చేసేసుకున్న కేక్ బ్యాటర్ని వేసేసుకోవాలండి. కేక్ బ్యాటర్ని వేసేసుకున్న తర్వాత 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. అలాగైతే ఎక్కడ గ్యాప్ లేకుండా ఉంటుంది. కేక్ చాలా బాగా వస్తుంది. ముందుగా ఇక్కడ నేను ఓవెన్లో చేసుకుంటున్నానండి. ముందుగా ఓవెన్లో ప్రీహీట్ చేసుకోవాలండి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత చిన్న స్టాండ్ని యూజ్ చేయాలండి. ఓవెన్లో యూజ్ చేసే స్టాండ్ని చిన్నది యూజ్ చేయాలి. మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ బౌల్ని పెట్టేసి 30 మినిట్స్లో పెట్టేసి 180 డిగ్రీస్ దగ్గర 30 మినిట్స్ పెట్టేసుకున్నానండి. మనకి 15 మినిట్స్లో రెడీ అయిపోయింది కేక్. పూర్తిగా చల్లారిన తర్వాత మనం తీసేసుకుంటే చాలా బాగా వస్తుంది. అంతే అండి, మన కేక్ రెడీ అయిపోయింది. పూర్తిగా చల్లారిన తర్వాత బటర్ పేపర్ని తీసేసుకోవాలి. ఇప్పుడు మనం క్రీమ్ని ఎలా రెడీ చేయాలో చూద్దామండి. అదే మిక్సింగ్ జార్లో నేను ఇక్కడ విప్పింగ్ పౌడర్ వాడుతున్నానండి. 3 టేబుల్ స్పూన్ వరకు విప్పింగ్ పౌడర్ వేసేసి 1/2 గ్లాస్ పాలు వేసేసుకొని ఒకసారి మంచిగా బీట్ చేసేసుకోవాలండి. మంచిగా బీట్ చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ని మొత్తం కూడా ఒక బౌల్లో వేసేసుకోవాలి. బౌల్లో వేసేసుకొని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. అలా పెట్టేసుకున్న తర్వాత మనకి క్రీమ్ అనేది గట్టిగా అవుతుంది. తర్వాత మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కేక్ చుట్టూ మంచిగా చాకుతో రాసేసుకోవాలండి. రాసేసుకున్న తర్వాత మనం కేక్ డెకరేషన్ కోసం ఇక్కడ అదే క్రీమ్లో కలర్ని యూజ్ చేసామండి. కలర్ని యూజ్ చేసి ఈ విధంగా ఫ్లవర్ని వేసేసుకున్నానండి. కేక్ పక్కన బార్డర్స్ అయినా ఫ్లవర్స్ అయినా ఏదైనా మనం డెకరేషన్ చేసుకోవచ్చండి. కలర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అదే క్రీమ్లో కలర్స్ వేసేసుకుంటే మనకి వివిధ రకాల ఫ్లవర్స్ ఏదైనా నేమ్ ఏదైనా రాసుకోవచ్చండి. కేక్ డెకరేషన్ కోసం వివిధ కలర్స్ యూజ్ చేయొచ్చు. అంతే అండి, మన కేక్ రెడీ అయిపోయింది. మా పిల్లలు చాలా బాగా సంతోషించారండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.